హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ బాగున్నారు కదా! బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. వెల్కమ్ టు మై ఛానల్ కేబీటీ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. నేను మీ భారతిని. ఈరోజు వీడియోలో యూట్యూబ్ గురించి కొన్ని విషయాలైతే మీతో చెప్పాలనుకుంటున్నాను. ఇంకా వీడియోస్‌కి ఎక్కువ వ్యూస్ రావాలంటే ఏవైనా టిప్స్ చెప్పక్క అనేసి కొంతమంది కామెంట్‌లో అడుగుతున్నారు. దానికి కూడా నాకు తెలిసినవి నేను ఫాలో అయ్యేవి కొన్నైతే మీకు టిప్స్ చెప్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూసి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. యూట్యూబ్ కొత్తగా ఇచ్చిన హైప్ కూడా ఖచ్చితంగా ఇవ్వండి. నాకొకరు కామెంట్లో అడిగారు, అక్క మీ ఛానల్ నేమ్ అర్థం ఏంటి అని అయితే అడిగారు. అంటే నా ఛానల్ నేమ్ కేబీటీ లైఫ్ స్టైల్ వ్లాగ్స్ కదా, కేబీటీ అర్థం ఏంటి అని అయితే అడిగారు. కేబీటీ అర్థం అయితే స్పెసిఫిక్గా ఏమీ లేదులేండి. మా ముగ్గురు నేమ్స్ ముందుండే అక్షరాలను అయితే నేను పెట్టి కేబీటీ లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అనేసి ఛానల్ నేమ్ అయితే క్రియేట్ చేశాను. మా ఆయనది, నా పేరు, బాబు పేరు, మా ముగ్గురు పేర్లు ఫస్ట్ ఉండే లెటర్ తీసి అయితే పెట్టాను. కే అంటే కృష్ణమూర్తి మా ఆయన పేరు, బి అంటే భారతి నా పేరు, టీ అంటే ఠాగూర్ వైష్ణవ్ బాబు పేరు అనమాట. మా ముగ్గురు పేర్లు ఫస్ట్ ఉండే లెటర్ తీసి పెట్టేసి లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అనేసి అయితే పెట్టాను. ఎందుకంటే మా లైఫ్ స్టైలే ఉంటుంది కదా ఆ వీడియోస్లో అంతలోను, అందుకనేసి పేరైతే అలా సెట్ చేసామన్నమాట. చాలామంది వాళ్ళ పేర్లతోనే ఛానల్ అయితే క్రియేట్ చేసుకుంటారు. కొంతమంది నాలాగా లెటర్స్ తీసి పెట్టుకుంటారు, కొంతమంది అయితే డైరెక్ట్గా నేమే తీసి పెట్టుకుంటారు అనమాట. ఎవరిష్టం వాళ్ళది. ఏ నేమ్ పెట్టుకుని అయినా సరే ఛానల్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకా కొంతమంది ఛానల్ని ఎలా క్రియేట్ చేయాలో వీడియో తీసి పెట్టాక అని అయితే అడుగుతున్నారు. నాకైతే తెలియదండి ఛానల్ ఎలా క్రియేట్ చేయాలో. ఎందుకంటే నా ఛానల్ నేనే క్రియేట్ చేయలేదు, నాకు తెలిసిన మా తమ్ముడు చేత అయితే క్రియేట్ చేయించాను. అందువల్ల నాకు ఛానల్ ఎలా క్రియేట్ చేయాలో తెలీదు. దాని గురించి అయితే వీడియో తీసి పెట్టలేనండి. మీరు ఖచ్చితంగా ఛానల్ క్రియేట్ చేయాలి అని అనుకుంటే మాత్రము యూట్యూబ్లోనే చాలా మంది టెక్ ఛానల్లో చెప్తూ ఉంటారు. చాలా క్లియర్గా అర్థమయ్యేటట్టు అయితే చెప్తారు. మీరు ఆ వీడియోస్లో చూసి అయితే ఛానల్ క్రియేట్ చేసుకోండి, ఈజీగానే అర్థమవుతుంది. ఇప్పుడు నేను నా వీడియోస్కి ఎక్కువ వ్యూస్ రావాలంటే నేను ఏం చేస్తానో, ఎలాంటి టిప్స్ వాడతానో ఇప్పుడైతే మీతో చెప్తాను. టిప్స్ అయితే ఏమీ లేవులేండి. ప్రతి ఒక్క యూట్యూబర్ కూడా నేను ఇప్పుడు చెప్పినవి అయితే ఖచ్చితంగా పాటించాలి. అలా పాటిస్తేనే మన వీడియోస్కి అయితే ఎక్కువ వ్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఫస్ట్ మనకి వ్యూస్ ఎక్కువ రావాలంటే వీడియో క్లారిటీ అయితే ఖచ్చితంగా బాగుండాలి. అంటే లైటింగ్ సెట్టింగ్ కానీ, చుట్టూ ఉండే ప్రకృతి కానీ, ఇంకా చుట్టూ ఉండే అట్మాస్ఫియర్ మొత్తం కూడా కరెక్ట్గా ఉండాలి. అంటే నీట్గా ఉండాలన్నమాట, చూడడానికి చాలా నీట్గా కనిపించాలి. అలా వీడియో క్లారిటీ అయితే ఖచ్చితంగా బాగుండాలి. ఇంకా మనం మాట్లాడే విధానం కూడా బాగుండాలి. అంటే మనం మాట్లాడుతుంటే ఇంకా ఇంకా వినాలి అనిపించేటట్టు అయితే మాట్లాడాలి. అప్పుడే ఆడియన్స్ ఇంకా ఎక్కువసేపు మన వీడియో చూడడానికి అయితే అవకాశం ఉంటుంది. అందుకని వీడియో పక్కాగా బాగుండేటట్టు అయితే చూసుకోవాలి. ప్రతి క్రియేటర్ కూడా ఇవన్నీ కూడా నేను చెప్పినవన్నీ కూడా చేయాలండి. దాని తర్వాత థంబ్నెయిల్ పక్కాగా ఉండాలి. అంటే థంబ్నెయిల్ పెద్ద పెద్ద అక్షరాలతో మంచి కలర్ఫుల్గా క్రియేట్ చేసి థంబ్నెయిల్లో మనం ఏదో ఈ వీడియోలో చూపిస్తున్నాము అనేసి థంబ్నెయిల్ చూడగానే వీడియోని క్లిక్ చేసేటట్టు అయితే థంబ్నెయిల్ క్రియేట్ చేయాలి. అయితే థంబ్నెయిల్లో వీడియోలో ఏముందో అదే థంబ్నెయిల్లో అయితే ఉండాలండి. థంబ్నెయిల్ ఒకటి వీడియో ఒకటి అయితే అస్సలు ఉండకూడదు. అలా ఉండే సరే కాపీరైట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఛానల్ కూడా డిలీట్ చేసేస్తుంది. ఎక్కువ మనం అలా థంబ్నెయిల్ ఒకటి వీడియో ఒకటి పెట్టామనుకోండి, యూట్యూబ్ మనకు చెప్పకుండానే మన ఛానల్ అయితే డిలీట్ చేసేస్తుంది. అందుకని అస్సలు అలా చేయకుండా థంబ్నెయిల్లో ఏది ఉందో వీడియోలో అదే ఉండాలి, వీడియోలో ఏది ఉందో థంబ్నెయిల్ అలా ఉండాలన్నమాట. కాకపోతే థంబ్నెయిల్ కొద్దిగా అట్రాక్టివ్గా ఉండాలి. ఈ థంబ్నెయిల్ కూడా మెయిన్ అండి. మెయిన్ థంబ్నెయిల్ బాగుంటేనే మన వీడియో క్లిక్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి థంబ్నెయిల్ మీద కూడా ఎక్కువ ఫోకస్ చేయాలి. ఇంకా నేను ఎలా థంబ్నెయిల్ చేసుకుంటానో ఖచ్చితంగా ఒక వీడియో అయితే ఖచ్చితంగా బాగా చేసి అయితే చూపిస్తాను. దానికోసం కొద్దిగా టైం పడుతుందండి. ఎందుకంటే నాకు ఇంకో ఫోన్ అయితే నా దగ్గర లేదు, 2 ఫోన్లు ఉండాలి థంబ్నెయిల్ ఎలా క్రియేట్ చేస్తానో చూపించడానికి. మా ఆయన డ్యూటీ మీద బయటకు వెళ్ళి ఉన్నారు. ఇంటికి రాగానే ఆ ఫోన్లో నేను థంబ్నెయిల్ ఎలా క్రియేట్ చేస్తానో క్లియర్గా మీకు చేసి అయితే చూపిస్తాను. అయితే నేను 2 రకాల థంబ్నెయిల్స్ అయితే చేస్తున్నానండి. ఒక థంబ్నెయిల్ ఏఐ థంబ్నెయిల్, ఇంకో థంబ్నెయిల్ అయితే నార్మల్గా మనం క్రియేట్ చేసుకునే థంబ్నెయిల్ అయితే 2 రకాల థంబ్నెయిల్ చేస్తున్నాను. మీకు ఏ థంబ్నెయిల్ కావాలో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. నేనైతే 2 రకాల థంబ్నెయిల్స్ కూడా మీకు చేసి చూపించాలని అయితే వీడియోలో చేయాలనుకుంటున్నాను. మీరు ఏ థంబ్నెయిల్ కావాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇంకా థంబ్నెయిల్ అయితే పక్కాగా బాగుండాలి. దాని తర్వాత వీడియో అప్లోడ్ చేసేటప్పుడు ట్యాగ్స్, డిస్క్రిప్షన్, టైటిల్, హ్యాష్ ట్యాగ్స్ ఇవన్నీ కూడా మన వీడియోకి సంబంధించినవి కరెక్ట్గా పక్కాగా ఉండాలండి.
దాని తర్వాత వీడియో అప్లోడ్ చేసే విధానం కూడా పక్కాగా కరెక్ట్గా ఉండాలండి. అంటే ట్యాగ్స్, టైటిల్, డిస్క్రిప్షన్, హ్యాష్ ట్యాగ్స్ ఇవన్నీ కూడా మన వీడియోకి సంబంధించినట్టుగా కరెక్ట్గా ఇవ్వాలి. ఇవి కరెక్ట్గా ఇచ్చామనుకోండి యూట్యూబ్ ఆల్గరిథానికి మన వీడియో దేనికి సంబంధించిందో క్లియర్గా అర్థమైపోతుంది. యూట్యూబ్ ఆల్గరిథానికి మన వీడియో దేనికి సంబంధించిందో అర్థమైపోయింది అనుకోండి, ఖచ్చితంగా మన వీడియో చాలా ఎక్కువ మందికి అయితే రికమెండ్ చేస్తుంది. చాలా అంటే చాలా మందికి రికమెండ్ చేస్తుందండి. మెయిన్ మన వీడియో ఎక్కువ మందికి అయితే రికమెండ్ అవ్వాలి. రికమెండ్ అయితేనే కదా మనకు వ్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఫస్ట్ మన వీడియో రికమెండ్ అవ్వాలి. దాని తర్వాత థంబ్నెయిల్ బాగుంటే, రికమెండ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా థంబ్నెయిల్ బాగుంటే ఖచ్చితంగా చాలా మంది అయితే క్లిక్ చేసి చూస్తారు. అప్పుడు క్లిక్ రేట్ కూడా బాగుంటుంది. క్లిక్ చేసిన తర్వాత మన వీడియో బాగుంది అనుకోండి, అంటే లైటింగ్ సెట్టింగ్, మనం మాట్లాడే విధానము, వీడియో తీసే విధానము, వీడియో క్లారిటీ ఇవన్నీ బాగున్నాయి అనుకోండి, ఆటోమేటిక్ గా వీడియో లాస్ట్ వరకు చూసేస్తారు. అలా మనకి ఎక్కువగా వ్యూస్ వచ్చే అవకాశం అయితే ఉంటది. అందుకని ఖచ్చితంగా ప్రతి ఒక్క యూట్యూబర్ కూడా నేను చెప్పిన ఈ మూడిటి మీద కూడా ఖచ్చితంగా ఎక్కువగా ఫోకస్ చేయాలండి. ఇవి ఫోకస్ చేయకుండా మనం ఎన్ని టిప్స్ వాడినా ఎన్ని చేసినా సరే వ్యూస్ అయితే ఖచ్చితంగా రావు. అందుకని నేను చెప్పే ఈ మూడు కూడా ఎక్కువగా మనకు ఫస్ట్ లో కొద్దిగా కష్టంగా అనిపిస్తుంది, కానీ చెయ్యంగా ఖచ్చితంగా అలవాటు అయిపోతుంది. ఇంకా నేను యూట్యూబ్ లో వీడియోస్ ఎలా అప్లోడ్ చేస్తానో అది కూడా మీకు వీడియో క్లారిటీగా చేసి అయితే చూపిస్తాను. నేను ఈ రోజు అయితే ఆ వీడియోని అప్లోడ్ చేయాలని అయితే అనుకున్నాను. రాత్రి అయితే బాగా ప్రయత్నించానండి. మా మావయ్య ఫోన్ తీసి వీడియో ఎలా నేను అప్లోడ్ చేస్తానో చేసి చూపించడానికి అయితే బాగా ట్రై చేశాను. కానీ ఆ ఫోన్ లో నేను ఎలా అప్లోడ్ చేస్తానో చేసి చూపించడానికి అస్సలు వీలు కాలేదు. ఆ ఫోన్ అంత బాగా సపోర్ట్ చేయలేదు. అందుకని నేను మీకు ఈ రోజు ఆ వీడియో అయితే చూపించలేకపోయాను. ఆ వీడియో కూడా మా ఆయన వచ్చిన తర్వాత మా ఆయన ఫోన్ లోనే అప్లోడ్ చేసి వీడియో తీసి అయితే మీకు చూపిస్తాను. అప్పుడు మీకు క్లియర్ గా చెప్తాను నేను ఎలాంటి కీవర్డ్స్ ఇస్తాను, ఎలా డిస్క్రిప్షన్ ఇస్తాను, ఎలా టైటిల్ ఇస్తాను, ఇవన్నీ కూడా మీకు క్లియర్ గా చూపిస్తాను. అప్పుడు మీకు ఇంత వరకు అప్లోడ్ చేసేటప్పుడు కూడా ఉంటుందా అని మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇలా ఇవ్వాలా అని కూడా అర్థమవుతుంది. కొద్దిగా వెయిట్ చేయండి. నేను ఒక 10-15 రోజుల్లో ఆ వీడియో కూడా అప్లోడ్ చేసేస్తాను. ఖచ్చితంగా యూట్యూబర్స్ కి అయితే ఆ వీడియో కూడా బాగా ఉపయోగపడుతుంది. కొద్దిగా వెయిట్ చేయండి. యూట్యూబ్ ఛానల్ కొత్తగా క్రియేట్ చేసే వాళ్ళకైతే ఫస్ట్ లోనే వ్యూస్ కొద్దిగా తక్కువగానే వస్తాయండి. చాలా తక్కువగా వస్తాయి. వ్యూస్ తక్కువగా వస్తున్నాయి అనేసి డిసప్పాయింట్ అవ్వకుండా మీరు కూడా మీ ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేయండి. రోజులు గడిచే కొద్దీ ఖచ్చితంగా వ్యూస్ పెరిగే అవకాశం అయితే ఉంటది. మినిమం ఒక సంవత్సరం అయినా పడుతుందండి మనకి వ్యూస్ పెరగడానికి. సంవత్సరం దాకా మన కష్టం మనమైతే ఖచ్చితంగా పడాలి. ఇంకా నేనైతే ఒక సంవత్సరం దాకా అయితే బాగా కష్టపడ్డానండి. సంవత్సరం వరకు నాకు వ్యూస్ ఎక్కువగా ఏమీ రాలేదు. ఎక్కువ అంటే 1000 వచ్చేటి లాంగ్ వీడియోకి, తక్కువ అంటే ఒక 600-700 ఇలా అయితే వచ్చేటి లాంగ్ వీడియోకి. షార్ట్ వీడియోకి అయితే 1000-1500 ఇలా వ్యూస్ వచ్చి ఆగిపోయేవి షార్ట్ వీడియోస్ కి. అప్పుడు అలా అయితే వచ్చి ఒక సంవత్సరం క్రితం వరకు. సంవత్సరం తర్వాత నుండి అప్పటి నుండి నాకు కొద్దిగా రీచ్ అయితే పెరిగిందండి. 5000, 6000, 10,000, 12,000, 15,000 ఇలా ఒక్కొక్క వీడియోకి ఒక్కొక్కలా అయితే వస్తున్నాయి. నేను ఆ సంవత్సరం క్రితమే ఈ ఛానల్ ఆపేసి ఉంటే ఇప్పుడు నాకు ఇంత రీచ్ వచ్చిండేది కాదు కదా. అందుకని మన కష్టం మనం పడాలి. ఖచ్చితంగా ఫ్యూచర్ లో అయితే వ్యూస్ వచ్చే అవకాశం అయితే ఉంటది. అస్సలు డిసప్పాయింట్ అయితే అవ్వద్దు. ఛానల్ ఫస్ట్ లో అయితే ఖచ్చితంగా వ్యూస్ కొద్దిగా తక్కువగానే వస్తాయండి. కాకపోతే మీరు వీడియో బెస్ట్ గా చేశారనుకోండి తొందరగా రీచ్ వచ్చే అవకాశం ఉంటది. కానీ మనకి యూట్యూబ్ మీద అవగాహన రావాలంటే కొద్దిగా టైం పడుతుందండి. అంత తొందరగా ఏమీ రాదు. ఇప్పుడు నేనే ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత నాకు యూట్యూబ్ మీద మొత్తం అవగాహన రావడానికి 1 ఇయర్ అయితే పెట్టింది. కొంతమంది అయితే అడుగుతున్నారు కామెంట్ లో, అక్క మీరు అలా పల్లెటూరులో ఉండి యూట్యూబ్ గురించి అంత నీట్ గా తెలుసుకున్నారు కదా, మీకు ఎవరు చెప్పారు, మీరు ఎలా తెలుసుకున్నారు అని అయితే కొంతమంది అడుగుతున్నారు. నాకైతే యూట్యూబ్ గురించి ఎవ్వరు చెప్పలేదండి. మా తమ్ముడు అయితే నాకు ఛానల్ క్రియేట్ చేసి అయితే తీసుకొచ్చి ఇచ్చాడు. అంతేని అప్పటి నుండి కూడా యూట్యూబ్ గురించి ప్రతి ఒక్కటి కూడా నేనే తెలుసుకున్నాను. నాకు ఎవ్వరు కూడా ఏ విషయం కూడా యూట్యూబ్ గురించి అయితే చెప్పలేదు. యూట్యూబ్ గురించి ప్రతి ఒక్క విషయం కూడా నేను యూట్యూబ్ లో చూసే తెలుసుకున్నాను. అన్ని కూడా అండి, అంటే వీడియో ఎలా తీయాలి, థంబ్నెయిల్ ఎలా చేయాలి, వీడియో ఎలా అప్లోడ్ చేయాలి, వీడియో అప్లోడ్ చేసేటప్పుడు దాని తర్వాత ఉండే వర్క్ అంతా ఎలా చేయాలి, ఇవన్నీ కూడా నేను యూట్యూబ్ లో చూసే నేర్చుకున్నాను. ఎడిటింగ్ కూడా మొత్తం కూడా యూట్యూబ్ లో చూసే నేర్చుకున్నాను. నాకైతే ఎవ్వరు చెప్పలేదు. ఎవ్వరు చెప్పకుండా నా మటు నేను తెలుసుకోవడం వల్ల నాకు 1 ఇయర్ టైం అయితే పట్టిందండి యూట్యూబ్ గురించి తెలుసుకోవడానికి. మీరు కూడా 1 ఇయర్ అయితే మంది కాదు అనుకోకుండా కష్టపడండి. ఖచ్చితంగా మీకైతే రీచ్ వస్తుంది. డిసప్పాయింట్ అయితే అస్సలు అవ్వద్దు. దాని తర్వాత మనము యూట్యూబ్
ప్రతిరోజు కూడా ఒకే టయానికి అయితే వీడియో అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేయాలి. అంటే ఈ రోజు తెల్లవారు 10 గంటలకి వీడియో అప్లోడ్ చేశారనుకోండి, నెక్స్ట్ టైం వీడియో అప్లోడ్ చేసినప్పుడు కూడా 10 గంటలకే అప్లోడ్ చేయండి. వారానికి అయితే లాంగ్ వీడియోలు 3 అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి. షార్ట్ వీడియోస్ అయితే ప్రతిరోజు అప్లోడ్ చేసినా ఏం కాదు. షార్ట్ వీడియో అలా రోజు అప్లోడ్ చేయలేము అనుకుంటే రోజు మార్చి రోజు చేసుకునే మంచిదని. నేనైతే షార్ట్ వీడియోస్ ఎక్కువగా చేయలేనండి. ఎందుకో నాకు షార్ట్ వీడియోస్ ఫస్ట్ నుండి కూడా వ్యూస్ అయితే కొద్దిగా తక్కువగానే వస్తాయి. షార్ట్ వీడియోస్ మీద నాకు ఇంట్రెస్ట్ కొద్దిగా తక్కువే అని చాలా తక్కువగానే చేస్తాను. లాంగ్ వీడియోస్ మాత్రం నేను వారానికి 4 గానీ 3 గానీ చేస్తాను. ఎక్కువగా 3 చేస్తాను. ఎప్పుడైనా 4 వీడియోస్ చేస్తాను వారానికి. లాంగ్ వీడియోస్ వరకు అయితే నాకు రీచ్ బాగుంటదండి. తక్కువ అంటే 5-6 వేల అయినా వ్యూస్ వస్తాయి అన్నమాట. రీచ్ బాగుంటది లాంగ్ వీడియో వరకు. షార్ట్ వీడియోస్ మాత్రం కొద్దిగా తక్కువే అని ఎందుకో నాకైతే అర్థం కాదు. షార్ట్ వీడియోస్ కూడా వ్యూస్ రావాలనేసి చాలా రోజుల నుండి ప్రయత్నిస్తున్నాను కానీ ఎందుకో రావట్లేదండి. ఫస్ట్ నుండి కూడా నాకు షార్ట్ వీడియోస్ లో అయితే అలానే ఉంది వ్యూస్. అంటే నేను ఛానల్ స్టార్ట్ చేసిన నుండి కూడా షార్ట్ వీడియోస్ కి అయితే వ్యూస్ అలానే ఉన్నాయి. లాంగ్ వీడియోస్ మాత్రం నేను ఛానల్ స్టార్ట్ చేసిన నుండి కూడా కొద్దిగా ఎక్కువగానే ఉన్నాయి అన్నమాట. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క దాంట్లో రీచ్ వచ్చే అవకాశం ఉంటది. అందుకని మీరు రెండింటికి కూడా ఖచ్చితంగా గట్టిగా ప్రయత్నించండి. షార్ట్ వీడియోస్ కి లాంగ్ వీడియోస్ కి. షార్ట్ వీడియోస్ కొంతమంది చాలా తొందరగా రీచ్ వస్తుంది, కొంతమందికి లాంగ్ వీడియోస్ రీచ్ వస్తుంది. అందుకని మీరు రెండు కూడా ట్రై చేయండి. మీకు ఎందులో ఎక్కువగా రీచ్ ఉంది అనిపిస్తే దానికి ఎక్కువగా ఫోకస్ చేయండి. అదనమాట. నాకైతే లాంగ్ వీడియోస్ లో రీచ్ వచ్చింది. దాని తర్వాత ఏ టైంలో వీడియో అప్లోడ్ చేస్తే ఎక్కువగా వ్యూస్ వచ్చే అవకాశం ఉంటది, నేను ఎక్కువగా ప్రయత్నించి ట్రై చేసి నాకు పక్కగా రిజల్ట్ వచ్చింది అయితే మీకైతే ఇప్పుడు చెప్తాను. ఏ టైంలో వీడియో అప్లోడ్ చేస్తే ఎక్కువ వ్యూస్ వస్తాయో. నాకైతే తెల్లవారి 10 నుండి 11 లోపు వీడియో అప్లోడ్ చేశాను అనుకోండి, పర్వాలేదు, వ్యూస్ బాగా వస్తాయి. ఇంకా దాని తర్వాత సాయంకాలం 5 నుండి 7 లోపు ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేస్తే అప్పుడు కూడా నాకు వ్యూస్ ఎక్కువగా వస్తాయి. ఈ 2 టైంలో అయితే వ్యూస్ పర్లేదు, బాగానే వస్తాయి. మిగతా ఏ టైంలో అప్లోడ్ చేసినా సరే కొద్దిగా వ్యూస్ అయితే తక్కువ వస్తాయి. అయితే నేనైతే ఒకే టయానికి అయితే వీడియో అప్లోడ్ చేయలేకపోతున్నానండి. ఇది నా మైనస్ అని. ఎందుకంటే నాకు ఇంట్లో పనులు, ఇల్లు మొత్తం చూసుకోవాలి, పిల్లాడిని చూసుకోవాలి, ఇవన్నీ మేనేజ్ చేసి యూట్యూబ్ మేనేజ్ చేయాలంటే కొద్దిగా కష్టం అనిపిస్తుంది. అందుకని టయానికి అయితే వీడియో అప్లోడ్ చేయలేకపోతున్నానండి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క టైంలో అయితే అప్లోడ్ చేస్తున్నాను. దీనివల్ల కూడా నా ఛానల్ కొద్దిగా మైనస్ అయ్యిందండి. ఇది కూడా నేను చెప్తున్నాను, కొద్దిగా మైనస్ అని నా ఛానల్ కి. ఈ మధ్య అయితే కొద్దిగా వ్యూస్ బాగా తగ్గాయి. ఈ మధ్య వ్యూస్ తగ్గడం వల్ల ఈ నెల నాకు శాలరీ కూడా రాలేదు. అంటే ఈ నెల వచ్చే నెల కూడా వస్తుందో లేదో గ్యారంటీ లేదు, అంత తక్కువగా వ్యూస్ అయితే తగ్గిపోయాయి. అందుకని ప్రతిదీ కూడా మనం పక్కాగా చేయాలి యూట్యూబ్ లో. ఈ యూట్యూబ్ చేస్తే ఏంటంటే మనకి ఎవరు కూడా అడిగే వాళ్ళు ఉండరు అనమాట. అంటే నువ్వు ఈ టైంలోనే వచ్చి చెయ్యి, ఈ టైం తర్వాత నువ్వు ఇంటికి వెళ్ళు, ఇలా చేయి అలా చేయాలి అనేసి ఎవరు కూడా మన మీద పెత్తనం చేయరు అనమాట. అందువల్ల మనకి యూట్యూబ్ మీద పెద్దగా భయం ఉండదు. మనకి మనమే ఖచ్చితంగా డబ్బులు రావాలి అనేసి మనం గట్టిగా అనుకుంటే తప్ప, లేకపోతే యూట్యూబ్ మీద పెద్దగా భయం ఉండదండి. ఎక్కువగా కేర్లెస్ గా ఉంటాము. అంటే ఏ టైంలో అయినా అప్లోడ్ చేసుకోవచ్చు, ఈ రోజు కాకపోతే రేపైనా అప్లోడ్ చేసుకోవచ్చు అని ఆ మైండ్ సెట్ లో ఉంటాం అనమాట. అలా ఉంటే కొద్దిగా ఛానల్ కి అయితే దెబ్బతింటది. నా మైండ్ సెట్ కొద్దిగా అలానే ఉంటది. అప్పుడప్పుడు కొన్నిసార్లు అయితే బాగా ఇంట్రెస్ట్ పెట్టి అయితే చేస్తాను, కొన్నిసార్లు అయితే ఎందుకో విసుగ్గా, చిరాగ్గా, బద్ధకంగా అనిపిస్తుంది. అలా అయితే బద్ధకం పడకండి. మీరు బద్ధకం పడ్డారు అంటే ఛానల్ ఖచ్చితంగా మైనస్ అయిపోతుంది అనమాట, వ్యూస్ తగ్గిపోతాయి. అంటే నేను చెప్పాను కదా, నేను ఏ టైంలో వీడియో అప్లోడ్ చేస్తే ఎక్కువ వ్యూస్ వస్తాయో సాయంకాలం 7 గంటలు 5 గంటల్లో అయినా చేసుకోవచ్చు. తెల్లవారి 10-11 లోపు ఎప్పుడైనా చేసుకుంటే వ్యూస్ ఎక్కువగా వచ్చే అవకాశం అయితే ఉంటది. నాకైతే అలా వస్తాయి. మీరు ఏ కేటగిరీ సంబంధించిన వీడియోస్ చేస్తారో, మీరు చేసే వీడియోస్ బట్టి మీకు ఏ టయానికి అప్లోడ్ చేస్తే వ్యూస్ వస్తాయో చూసుకొని అయితే చేసుకోండి. నాకైతే ఈ టైంలో కొద్దిగా ఎక్కువగా వ్యూస్ వస్తాయండి. అదనమాట. ఇంక ఇప్పుడైతే ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత మానిటైజేషన్ అవ్వడానికి ఏం రూల్స్ ఉంటాయో ఇప్పుడైతే మీతో చెప్తాను. మానిటైజేషన్ అవ్వడానికి అయితే లాంగ్ వీడియోస్ ద్వారా మానిటైజేషన్ అవ్వాలి అంటే 1 సంవత్సరం లోపు 4000 అవర్స్ 1000 మంది సబ్స్క్రైబర్లు అయితే కంప్లీట్ అయిపోవాలి. 12 నెలల్లోన. అర్థమైంది కదా, 12 నెలల్లో 4000 అవర్స్ 1000 మంది సబ్స్క్రైబర్లు అయితే కంప్లీట్ అయిపోవాలి. ఇప్పుడు నేను చెప్పే ఈ రూల్స్ అయితే యూట్యూబ్ స్టార్ట్ చేసి చాలా రోజులు అయ్యి ఉంటే తెలుసుంటాయి. అంటే మీకు ఈ రూల్స్ ఒకవేళ కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకైతే తెలియవు, అందుకని చెప్తున్నాను. ఇప్పుడు చెప్పింది మీకు అర్థమైంది కదా. సంవత్సరంలో అయితే కంప్లీట్ అవ్వాలి. ఒకవేళ మినీ మానిటైజేషన్ అంటే హాఫ్ మానిటైజేషన్ కావాలి అంటే 3000 అవర్స్ 500 మంది సబ్స్క్రైబర్లు కంప్లీట్ అయితే మినీ మానిటైజేషన్ అయితే అయిపోతుంది. మినీ మానిటైజేషన్ అవ్వడం వల్ల ఉపయోగం అయితే పెద్దగా ఏముండదు, కానీ డాలర్ సింబల్ అయితే కనిపిస్తుందండి.
డాలర్ సింబల్ మాత్రమే కనిపిస్తుంది, డాలర్స్ అయితే యాడ్ అవ్వవు. ఫుల్ మానిటైజేషన్ అయిన తర్వాతే డాలర్స్ అయితే వస్తాయి. మనకి వ్యూస్ వచ్చే బట్టి అయితే డాలర్స్ వస్తాయి. ఫుల్ మానిటైజేషన్ అయిన తర్వాత హాఫ్ మానిటైజేషన్ కి డాలర్ సింబల్ మాత్రం కనిపిస్తుంది అనమాట. ఒకవేళ షార్ట్ వీడియోస్ ద్వారా మనం మానిటైజేషన్ చేసుకోవాలి అంటే 1000 మంది సబ్స్క్రైబర్లు కంప్లీట్ అయ్యి 10 మిలియన్ వ్యూస్ అయితే కంప్లీట్ అవ్వాలి. అది ఈ 3 నెలల్లోనే కంప్లీట్ చేసుకోవాలండి. 90 రోజులు అయితే మనకు గడువు ఇస్తుంది. ఈ 90 రోజుల్లో అయితే యూట్యూబ్ చెప్పిన ఈ సబ్స్క్రైబర్లు వ్యూస్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. 10 మిలియన్ వ్యూస్ 100 మిలియన్ వ్యూస్ నాకైతే సరిగ్గా గుర్తులేదు. నేను ఎందుకంటే లాంగ్ వీడియోస్ ద్వారా మానిటైజేషన్ చేసుకున్నాను కాబట్టి మీరు ఒకవేళ యూట్యూబ్ స్టార్ట్ చేస్తే మీకు ఇది అర్థమైపోతుందిలేండి. అదే యూట్యూబ్ చెప్పిన ఈ రూల్స్ బట్టి మానిటైజేషన్ అయితే చేసుకోవాలి. షార్ట్ వీడియోస్ ద్వారా మానిటైజేషన్ చేసుకుంటే కొద్దిగా కష్టంగానే అనిపిస్తుంది. మాక్సిమం లాంగ్ వీడియోస్ ద్వారా మానిటైజేషన్ చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి. అయితే షార్ట్ వీడియోస్ ద్వారా మానిటైజేషన్ చేసుకుంటే మనకి లాంగ్ వీడియోస్ కి డాలర్స్ రావా అని కొంతమందికి డౌట్ ఉంటది అనమాట. అంటే లాంగ్ వీడియోస్ ద్వారా మానిటైజేషన్ చేసుకుంటే షార్ట్ వీడియోస్ కి డాలర్స్ రావా అనేసి. దేని ద్వారా మానిటైజేషన్ చేసుకున్నా సరే మనం పెట్టిన ప్రతి ఒక్క వీడియో, అది లాంగ్ వీడియో అవని షార్ట్ వీడియో అవని, వచ్చే వ్యూస్ బట్టి అయితే మనకి డాలర్స్ అయితే వచ్చేస్తాయండి. దేని ద్వారా మానిటైజేషన్ అయినా సరే దీనికైతే పెద్దగా డౌట్ పడాల్సిన అవసరం అయితే ఉండదు. కొంతమందికి డౌట్ అయితే ఉంటది, కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఏం ఇబ్బంది లేదు. దేని ద్వారా అయినా సరే మానిటైజేషన్ అయినా సరే మనకి డాలర్స్ అయితే వచ్చేస్తాయి. మనం పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా షార్ట్ అయినా లాంగ్ అయినా మీకు అర్థం అవడానికి అయితే నేను ఇన్నిసార్లు అయితే చెప్తున్నాను. నాకైతే మానిటైజేషన్ 6 నెలల్లో కంప్లీట్ అయిపోయిందండి. కానీ యూట్యూబ్ నుండి ఫస్ట్ పేమెంట్ రావడానికి మాత్రము నాకు కరెక్ట్ గా 1 ఇయర్ టైం అయితే పట్టింది. అంటే నాకు కొద్దిగా వ్యూస్ తక్కువగా వచ్చేటి, అందుకని మానిటైజేషన్ అయిన తర్వాత కూడా 1 ఇయర్ టైం పట్టింది ఫస్ట్ పేమెంట్ రావడానికి. నేను ఎంత కష్టపడ్డానో యూట్యూబ్ కోసము నాకే తెలుసండి. ఇంకా యూట్యూబ్ మనం చేయాలంటే కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ పాటిస్తూ అయితే యూట్యూబ్ చేయాలి. అంటే ఎక్కువగా మ్యూజిక్ వాడకూడదు, సాంగ్స్ వాడకూడదు, ఎక్కువగా అంటే హార్డ్ గా ఉండే వీడియోస్ కూడా చేయకూడదు. అంటే దెబ్బలాడుకోవడము, ఎక్కువగా రక్తాలు ఇలా కనిపించేటట్టు కూడా చేయకూడదు అనమాట. సెన్సిటివ్ గా ఉండాలి ఎక్కువగా. మాక్సిమం చిన్న పిల్లలు ఇబ్బంది పడేటట్టు కూడా వీడియోస్ అయితే చేయకూడదు. ఇలా చాలానే ఉంటాయండి. అవన్నీ ఫాలో అవుతూ అయితే మనం యూట్యూబ్ చేయాలి. నాకు తెలిసినవి అయితే గుర్తున్నవన్నీ ఇప్పుడైతే చెప్పాను. మిగతావి ఏవైనా గుర్తొస్తే ఏవో ఒక వీడియోలో అయితే చెప్పేస్తాను. నాకు ఇప్పుడు ప్రస్తుతానికి గుర్తున్నవి అయితే ఇవేని అదనమాట. ఇలా అయితే చూసుకొని అయితే యూట్యూబ్ అయితే మనం చెయ్యాలి. ఏ చిన్న మిస్టేక్ చేసినా సరే మన యూట్యూబ్ అయితే మనకు తెలియకుండానే డిలీట్ అయిపోతుంది. లేకపోతే అసలు ఎవరికి కూడా మన వీడియోస్ రికమెండ్ చేయకుండా ఆపేస్తుంది. అందుకని కొద్దిగా జాగ్రత్తగా అయితే చేసుకోవాలి. ఇంకా బయట నుండి వీడియోస్ ఏవైనా డౌన్లోడ్ చేసుకొని వచ్చి కూడా మీ ఛానల్లో అయితే అస్సలు అప్లోడ్ చేయకండి. దీనివల్ల అయితే చాలా అంటే చాలా డేంజరు. అది వాట్సాప్ అవని, ఇన్స్టాగ్రామ్ అవని, ఇంకేదైనా అవని కానీ బయట నుండి వీడియోస్ డౌన్లోడ్ చేసుకొని వచ్చి మీ ఛానల్లో అయితే అప్లోడ్ చేయకండి, డేంజర్ అవుతుంది అనమాట. కొంతమందికి వాట్సాప్ ద్వారా వచ్చిన వీడియోస్ కూడా పెట్టకూడదా అనేసి అయితే డౌట్ ఉంటది. ఖచ్చితంగా పెట్టకూడదండి. ఎందుకంటే వాట్సాప్ కూడా మనకి గూగుల్లో అయితే ఉంటది. అంటే గూగుల్లో డౌన్లోడ్ అయిన తర్వాత వాట్సాప్ లోకి అయితే ఆ వీడియో వస్తుంది. అంటే ఆ వీడియో ఆల్రెడీ డౌన్లోడ్ అయిపోయిన లెక్కే వస్తుంది అనమాట. అందుకని వాట్సాప్ ద్వారా వచ్చిన వీడియోస్ కూడా మీ ఛానల్లో అయితే అప్లోడ్ చేయకండి. అది కూడా కొద్దిగా ఫ్యూచర్ లో అయితే ఇబ్బంది అవుతుంది. మెయిన్ మానిటైజేషన్ అయినప్పుడు అయితే ఇబ్బంది అవుతుంది అనమాట. అందుకని అవి కూడా చేయకండి. ఒకవేళ మీకు వేరే ఫోన్ లో ఉండే వీడియో మీ ఫోన్ లోకి రావాలి అంటే ఆఫ్లైన్ ద్వారా చేసుకోవాలి. ఈ ఆఫ్లైన్ ద్వారా ఎలా వీడియో మన ఫోన్ లోకి రావాలి అనేది మీకు తెలియకపోతే నేను దాని గురించి కూడా ఒక వీడియో చేస్తాను. మీరు మీ అవసరాన్ని బట్టి అయితే కామెంట్ చేయండి. నేనైతే అలా చాలా వీడియోస్ అయితే ఆఫ్లైన్ ద్వారా అయితే నేను వీడియోస్ నా ఫోన్ లోకి అయితే అప్లోడ్ చేసుకున్నాను. మా ఆయన బయటకు వెళ్తారు కదా, అలా బయటకు వెళ్ళినప్పుడు ఏవైనా మంచి వీడియోస్ తీసుకొచ్చారనుకోండి, ఆ వీడియోస్ నేను ఆఫ్లైన్ ద్వారానే నా ఫోన్ లోకి అయితే డౌన్లోడ్ చేసుకుంటాను. ఆఫ్లైన్ ద్వారా ఎలా చేసుకుంటామంటే మనకి బ్లూటూత్ ఉంటది కదా, మనం ఏ ఫోన్ లో ద్వారా వీడియో అప్లోడ్ చేసుకోవాలనుకుంటామో ఆఫ్లైన్ ద్వారా 2 ఫోన్ లో కూడా, నా ఫోన్ ది మా ఆయన ఫోన్ ఇద్దరి ఫోన్ లో కూడా బ్లూటూత్ ఆన్ చేసేసి బ్లూటూత్ ద్వారా అయితే నేను పంపించుకుంటాను అనమాట. దీనికైతే నెట్ అవసరం ఉండదండి. నెట్ ఆఫ్ చేసేసి అయినా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకొని అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు. కానీ ఇదైతే ఆన్లైన్ డౌన్లోడ్ కాదనమాట, ఆఫ్లైన్ డౌన్లోడ్. దీనికి నెట్ అవసరం ఉండదు, నెట్ అసలు తీసుకోదన్నమాట. అందుకని ఇలా అయితే డౌన్లోడ్ చేసుకొని మనం ఆ వీడియోస్ అయితే మన ఛానల్లో అప్లోడ్ చేసుకోవచ్చు. మీకు ఒకవేళ ఆ వీడియో కావాలి అనిపిస్తే కామెంట్ చేయండి, నేను ఆ వీడియో చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. చాలా సింపుల్ గా చేసుకోవచ్చు, అసలు ఏమీ ఉండదు. కాకపోతే అది చూపించి చెప్తేనే అర్థమవుతుంది. ఇలా డైరెక్ట్ గా నేను చెప్పేస్తే మీకు అర్థం అవ్వదు. అందుకని మీరు అడిగితేనే నేను ఆ వీడియో అయితే చేస్తాను. అదనమాట.
ఇలా కొన్ని రూల్స్ ఉంటాయి. అవన్నీ కూడా పాటించుకొని అయితే చేయండి. నాకు తెలిసిన వరకు అయితే చిన్నపిల్లల్ని కూడా ఎక్కువగా చూపించొద్దు. ఎక్కువగా చూపిస్తే ఇబ్బంది ఏమీ ఉండదు. అంటే వాళ్ళని ఇబ్బంది పడకుండా చూపించినా ఏం కాదు. అంటే వాళ్ళు ఏడవటము, ఎక్కువగా విసుక్కోవడము, కోపంగా ఉండడము, చాలా చిరాగ్గా ఉండడము, ఇలా ఎక్కువగా వాళ్ళు బాధపడినట్టుగా ఇలా అయితే వాళ్ళని చూపించకూడదు. ఎందుకంటే వాళ్ళు చిన్నపిల్లలు కదా. ఆ చిన్నపిల్లల విషయంలో అయితే యూట్యూబ్ చాలా పెద్ద విషయమే ఫేస్ చేసింది. దాని వల్ల యూట్యూబ్ అయితే చాలా పెద్ద మొత్తంలో అయితే మనీ కోర్టుకి అయితే పే చేయాల్సి వచ్చింది. చాలా పెద్ద మొత్తంలో అండి. అప్పటి నుండి చిన్నపిల్లల విషయంలో అయితే కొద్దిగా జాగ్రత్త తీసుకుంది యూట్యూబ్. మీ అందరికీ తెలుసు, యూట్యూబర్స్ కి అయితే అందరికీ తెలిసే ఉంటది. మనం వీడియో అప్లోడ్ చేసినప్పుడు ఇది చిన్నపిల్లలకు సంబంధించిన వీడియోనా కాదా అనేసి మనం అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోవాలి. ఇది సెలెక్ట్ చేసుకోకపోతే అసలు వీడియో అప్లోడే కాదు. అంత ఎక్కువగా యూట్యూబ్ అయితే ఫేస్ చేసింది. అందుకని చిన్నపిల్లల విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉంటది. చూపించొచ్చు, కాకపోతే వాళ్ళని మంచిగా చూపించాలి. వాళ్ళు నవ్వినట్టుగా, ఆడుకున్నట్టుగా, ముద్దుగా మాట్లాడినట్టుగా, మంచిగా పాటలు పాడినట్టుగా ఇలా అయితే చూపించుకోవచ్చు. వాళ్ళు బాధపడినట్టు, ఏడిపించినట్టు అయితే చూపించకూడదు. చిన్నపిల్లలు వాళ్ళ వయసుని బట్టి అయితే మన వీడియో రికమెండ్ అవుతుందండి. ఒకవేళ వాళ్ళకి అన్ని తెలిసే వయసు అయితే వీడియో అంత ఎక్కువ మందికి అయితే రికమెండ్ అవ్వదు. రికమెండ్ తగ్గించేస్తుంది, వ్యూస్ తగ్గుతాయి. అదిగాక కామెంట్ బాక్స్ కూడా మన పర్మిషన్ లేకుండా యూట్యూబే ఆపేస్తుంది. మనకు తెలియదు, అసలు ఆన్ చేయడానికి కూడా అవ్వదు. కామెంట్ బాక్స్ ఆఫ్ అయిపోతుంది. నాకు అలా 1-2 వీడియోస్ అయితే మా వైష్ణవ్కి ఎక్కువగా చూపించడం వల్ల నేను ఆఫ్ చేయకుండానే కామెంట్ బాక్స్ అయితే ఆఫ్ అయిపోయింది. అప్పటి నుండి అయితే మా వైష్ణవ్ని కొద్దిగా చూపించడం అయితే తగ్గించాను. కానీ వీడియోలో ఎక్కడో ఒక దగ్గర అయితే చూపిస్తాను, కానీ వీడియో మొత్తం అయితే చూపించను. వీడియో మొత్తం చూపిస్తే మాత్రం కొద్దిగా ప్రాబ్లమేనండి. అంటే వీడియో అయితే కాపీరైట్ రావడము, క్లైమ్ రావడం ఇవేవి ఉండవు. కాకపోతే వ్యూస్ తగ్గిపోతా ఉంటాయి. ఇది నేను చాలా వీడియోస్ లో అయితే ఫేస్ చేశాను మా వైష్ణవ్ని ఎక్కువగా చూపించినప్పుడు. అందుకని మీకు ఇదైతే ఎక్కువగా చెప్తున్నాను. చూపించండి, కానీ కొద్దిగా ఎక్కడో ఒక దగ్గర ఇలా కనిపించినట్టుగా చూపించండి. ఎక్కువగా చూపించొద్దని అయితే చెప్తున్నాను. ఇంకా అదనమాట. నాకు చిన్నపిల్లల విషయంలో నేను నా ఛానల్లో ఫేస్ చేసింది అయితే ఇది. కొంతమందికి చెప్పినా సరే ఆ ఛానల్లో అలా ఎక్కువగా పిల్లల్ని చూపిస్తున్నారు, వీరి ఛానల్లో ఎక్కువగా చూపిస్తున్నారు, మీరే ఇలా చెప్తున్నారు అని అయితే అంటున్నారు. నాకైతే ఇలా అయితే జరిగిందండి. అందుకని మీతో చెప్తున్నాను. అందరికీ అలా జరుగుతుందో లేదో నాకైతే తెలీదు. అదనమాట. ఇంకా నాకు తెలిసినవి అయితే ఇవి. ఇంకా దాని తర్వాత నేను చాలా ఛానల్ అయితే చెక్ చేశాను. వాళ్ళందరూ కూడా వీడియోలు ఇవన్నీ కూడా బాగానే పెడుతున్నారు, బాగానే తీస్తున్నారు. థంబ్నెయిల్ కూడా పర్వాలేదు, ఓకేగా చేస్తున్నారు. కానీ వీడియో మాత్రం సరిగ్గా తీయటం లేదండి. ఎక్కువగా షేక్ అయిపోతుంది, షేక్ అయిపోయి కదులుతుంది. మాట్లాడే విధానం కూడా అంత బాగోవట్లేదు. నేను చాలా మంది ఛానల్ అయితే చెక్ చేసి చూశాను. అందువల్ల వాళ్ళకి చాలా తక్కువ వ్యూస్ అయితే వస్తున్నాయి. మరి 20, 30, 40 ఇలా లాంగ్ వీడియోస్ కి అయితే వ్యూస్ వస్తున్నాయి. షార్ట్ వీడియోస్ కి అయితే 200, 500, 1000 ఇలా వచ్చి అయితే ఆగిపోతున్నాయి. అందుకని ఫస్ట్ లో చెప్పినవన్నీ కూడా ఫాలో అవుతూ చేయండి. ఖచ్చితంగా మీకు రీచ్ అయితే వస్తుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. కష్టపడుతున్నారు కాబట్టి మంచిగా చేయడానికి అయితే ప్రయత్నించండి. నేను మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే నేను ఫస్ట్ నుండి కూడా ఇలానే ఫాలో అవుతున్నాను కాబట్టి నాకు వ్యూస్ అయితే ఇంత బాగా పెరిగాయి. మీకు కూడా పెరుగుతాయి అనేసి అయితే నేను ఎన్నిసార్లు అయితే చెప్తున్నాను. ట్రై చేయండి. నాకు తెలిసినవి అయితే ఇవి. ఇంక ఈ వీడియో అయితే ఇంతేనండి. మీ అందరికి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చుంటే లైక్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియో చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయటం లేదు. మీరు లైక్ చేస్తేనే నా వీడియో ఇంకొద్దిగా ఎక్కువ మందికి రికమెండ్ అయ్యి నాకు ఇంకొద్దిగా ఎక్కువగా వ్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా లైక్ చేయండి. యూట్యూబ్ కొత్తగా ఇచ్చిన హైప్ కూడా ఇవ్వండి. ఈ హైప్ ఇవ్వడం వల్ల కూడా నాకు ఇంకొద్దిగా వ్యూస్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. హైప్ కూడా ఖచ్చితంగా ఇవ్వండి. నేను కష్టపడే కష్టానికి కొద్దిగా ఫలితం వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఆరోగ్యం జాగ్రత్త. థ్యాంక్ యూ. బాయ్.